అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్పొరేట్ దిగ్గజం ఎలన్ మస్క్ మళ్లీ ఒకటవుతున్నారా? తాజా పరిణామాలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ పై తాను పెట్టిన పోస్టులకు ఎలన్ మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఇద్దరి మధ్య సంధి కుదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్పొరేట్ దిగ్గజం ఎలన్ మస్క్ విభేదాలు ఇటీవల యావత్ అమెరికా సమాజాన్ని నివేరపరిచాయి. అయితే ఈ విభేదాల కథ క్లైమాక్స్కు చేరుకోకముందే ముగిసిపోయేలా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తాను పెట్టిన పోస్టులకు ఎలన్ మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ట్రంప్ పై తాను పెట్టిన పోస్టులు చాలా దూరం వెళ్లాయని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎలన్ మస్క్ వెల్లడించారు. మొత్తంగా ట్రంప్తో వివాదాల నేపథ్యంలో ఎలన్ మస్క్ వెనక్కి తగ్గారు. దీంతో ఇద్దరి మధ్య త్వరలోనే సంధి కుదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ జాన్ జిగిరి దోస్తులు. క్రిందటి ఏడాది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వెన్నంటి ఉన్నారు ఎలన్ మస్క్. అంతేకాదు ట్రంప్ ఎన్నికల ఖర్చును కూడా ఎలన్ మస్కే భరించారని అంటారు కొంతమంది. ఆ తరువాత ఎన్నికల్లో గెలిచి రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి రావడం, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావడం చకచకా జరిగిపోయాయి. అంతేకాదు పాలనా యంత్రాంగంలో దుబారా ఖర్చును అరికట్టడానికి ఏర్పాటు చేసిన డోజ్ సంస్థకు ఎలన్ మస్క్ను సారథిగా ట్రంప్ సర్కార్ నియమించింది. ఇప్పటి వరకు జాన్ జిగిరి దోస్తుల్లానే ట్రంప్, ఎలన్ మస్క్ ఉన్నారు. కాగా ఇటీవలి కాలంలో ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఇందుకు ప్రధాన కారణం బ్యూటిఫుల్ అండ్ బిగ్ బిల్. వాస్తవానికి ఈ బిల్లు ట్రంప్ మహాశయుడి బుర్రకు పుట్టిన ఆలోచన. కాగా ఈ బిల్లు త్వరలో చట్టం అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే సదరు చట్టం అమలు కోసం అమెరికా ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంతిమంగా అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. దీంతో బిల్లుకు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ గళం విప్పారు. ఒకవైపు డోజ్ రూపంలో ప్రభుత్వ ఖర్చులను తాను తగ్గిస్తూ ఉంటే, మరోవైపు అధిక కేటాయింపులు చేయాల్సిన బిల్లుకు రూపకల్పన చేయడం ఎంతవరకు సమంజసమని ఎలన్ మస్క్ ప్రశ్నించారు. అంతేకాదు డోజ్ సంస్థ సారథ్య బాధ్యతల నుంచి ఎలన్ మస్క్ తప్పుకున్నారు. ఎలన్ మస్క్ అక్కడితో ఊరుకోలేదు. పాత దోస్తు డొనాల్డ్ ట్రంప్కు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. రిపబ్లికన్ పార్టీ అలాగే డెమోక్రటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా అమెరికాలో మరో రాజకీయ పార్టీకి పొలిటికల్ స్పేస్ ఉందా అనే విషయం మస్క్ తెలుసుకోదలుచుకున్నారు. ఇదే విషయమై ఎక్స్ వేదికగా ఒక సర్వే నిర్వహించారు. కాగా మరో రాజకీయ పార్టీకి పొలిటికల్ స్పేస్ ఉందంటూ సర్వేలో పాల్గొన్న 80% మంది అభిప్రాయపడ్డారు. ఇంకేముంది, తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సంకేతాలు పంపారు మస్క్. ది అమెరికన్ పార్టీ అంటూ పేరు కూడా దాదాపుగా ఖరారు చేశాడు. ది అమెరికన్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రాజకీయంగా సవాల్ చేయడమే. ట్రంప్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాల్లో ఎదిగిన నేత. అంతేకాదు అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడు ట్రంపే. ఇంత ఘనతను స్వంతం చేసుకున్న ట్రంప్ను రాజకీయ సవాల్ చేయడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. కథ ఇక్కడితో ఆగలేదు. అమెరికాలో దుమారం రేపిన సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్తో ట్రంప్కు సంబంధాలున్నాయని మస్క్ ఆరోపించారు. అంతేకాదు జెఫ్రీ ఎప్స్టైన్ దర్యాప్తుకు సంబంధించిన ఫైళ్లలో అధ్యక్షుడు ట్రంప్ పేరు కూడా ఉందని ఎలన్ మస్క్ ఆరోపించారు. కేవలం ఈ కారణం వల్లే జెఫ్రీ ఎప్స్టైన్ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తు వివరాలను ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం బయటపెట్టలేదని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. అంతేకాదు రానున్న రోజుల్లో సెక్స్ కుంభకోణానికి సంబంధించిన సమస్త వివరాలను తాను బయటపెట్టి తీరుతానన్నారు మస్క్ మహాశయుడు. అయితే ఎక్కడో ఏదో జరిగింది. ఏం జరిగిందనేది ఇప్పటికీ సస్పెన్సే. ఏది ఏమైనా ట్రంప్తో ఫైటింగ్లో ఎలన్ మస్క్ వెనక్కి తగ్గారనేది మాత్రం వాస్తవం. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ మళ్లీ కలిసిపోవాలని చాలామంది అమెరికన్లు కోరుకున్నారు. చివరకు వారి కోరిక నెరవేరబోతోంది.